గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. మన గురుబ్రహ్మ ఛానల్ ప్రేక్షకులు చాలామంది ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారికి 2024 నుండి 2025 వరకు ఎలా ఉంటుందో ఒక వీడియో చేయమని కోరారు. వారి కోసమే ఈ వీడియో చేస్తున్నానండి. ఈ ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారేమో ధనస్సు రాశికి చెందుతారు. 2, 3, 4 పాదాలలో జన్మించిన వారేమో మకర రాశికి చెందుతారు. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువుగారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. ఈ ఉత్తరాషాఢ నక్షత్రం అనేది రవిగ్రహ నక్షత్రం. అంటే ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారి పైన రవిగ్రహ ప్రభావము, అలాగే గురువు యొక్క ప్రభావం కూడా ఉంటుంది. 2, 3, 4వ పాదాలలో జన్మించిన వారి పైనేమో రవిగ్రహ ప్రభావంతో పాటు శని భగవానుడి యొక్క ప్రభావం కూడా ఉంటుంది. ఈ 2024 సంవత్సరంలో వీరికి ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఏ ఏ విషయాల్లో బాగా కలిసి వస్తుంది, ఏ టైం నుంచి ఏ టైం వరకు కలిసి వస్తుంది, నిరుద్యోగులు ఎవరైనా ఉన్నట్లయితే వారికి ఏ సమయంలో ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటాయని ఈ వీడియో చివరిలో చెప్పుకుందాం. అలాగే 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారికి ఎలా ఉంటుందో అని కూడా సపరేట్గా వివరిస్తాను. కాబట్టి దయచేసి ఈ వీడియోని చివరి దాకా చూడండి. ముఖ్యంగా ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు 2024 సంవత్సరంలో జాగ్రత్తగా ఉండవలసిన విషయాలను ముందు చెప్తానండి. ఆ తర్వాత మిగిలిన విషయాల గురించి వివరిస్తాను. ముందుగా మీరు ఈ సంవత్సరంలో పని ప్రదేశంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట పైన కూడా మీ కంట్రోల్ ఉండాలి. అలాగే ఈ సంవత్సరంలో మీరు ఎవరికైనా మాట ఇచ్చే ముందు కూడా ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకు ఇలా నొక్కి వక్కానించి చెప్తున్నాను అంటే, ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు ముందు ముందు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అని ఆలోచించకుండానే కొంతమందికి మాట ఇచ్చి నిలబెట్టుకోలేకపోతారు. దానివల్ల మీ పైన చెడు అభిప్రాయం కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఈ సంవత్సరంలో ఏ విషయంలోనైనా సరే, అది ఆర్థిక విషయంలో కావచ్చు, ఏ విషయంలోనైనా అవ్వవచ్చు, మాట ఇచ్చే ముందు ఆలోచించి మాట మాట్లాడటం మంచిది. అలాగే కొత్త ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి వచ్చే ఉద్యోగ అవకాశాలతో ఈ సంవత్సరంలో మాత్రం సంతృప్తి చెందగలుగుతారు. కానీ సంవత్సరం మొదట్లో మాత్రం ఉద్యోగ ప్రయత్నాలకు మీకు అనుకూలం కాదండి. ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన నిరుద్యోగులకి మాత్రం మే 14వ తారీఖు తర్వాత నుండి ఉద్యోగం వచ్చే అవకాశాలున్నాయి. ఏ సమయం నుండి ఏ సమయం వరకు బాగుంటుందో కూడా పర్టికులర్గా డేట్స్తో సహా ఈ వీడియో చివరిలో నేను వివరిస్తానండి. కేవలం నిరుద్యోగులకి మాత్రమే కాదండి, ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ ఉద్యోగ మార్పు ప్రయత్నాలకు కూడా మే 14వ తారీఖు తర్వాతే మీరు మొదలు పెట్టడం మంచిది. అంతకంటే ముందు మీకు పెద్దగా అనుకూలించదు. అంటే మే 14వ తారీఖు ముందు మాత్రం నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాల విషయంలోనూ, అలాగే ఉద్యోగ మార్పు విషయంలో సామాన్య ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తులు ముఖ్యంగా ఈ సంవత్సరంలో తెలుసుకునే విషయం ఏంటంటే, మీరు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో మీ సహ ఉద్యోగులు అందరూ మంచివారు కాదు అన్న భ్రమ నుండి ఈ సంవత్సరంలో బయటపడగలుగుతారు. అంటే మీ సహ ఉద్యోగుల యొక్క నిజస్వరూపం అనేది ఈ సంవత్సరంలో మీకు తెలుస్తుంది. ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించి వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో, అంటే వ్యాపారం చేస్తూ జీవనాన్ని ఎవరైతే కొనసాగిస్తున్నారో వారి యొక్క పనితీరును, జీవన శైలిని ఈ సంవత్సరంలో మార్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరంలో ఈ నక్షత్ర జాతకులు బద్ధకం కనుక వీడితే, బద్ధకాన్ని కనుక పక్కన పెట్టి యాక్టివ్గా ఉండగలిగితే మీ ప్రతిభకు తగ్గ గౌరవం అనేది ఖచ్చితంగా లభిస్తుందండి. ఈ నక్షత్ర జాతకులు మే 14వ తారీఖు తర్వాత నుండి బాగా సంపాదించగలుగుతారు. వారు ఉద్యోగస్తులు అవ్వవచ్చు, వ్యాపారస్తులు అవ్వవచ్చు, ఏ రంగంలో స్థిరపడ్డా సరే మే 14వ తారీఖు తర్వాత నుండి మీకు ఎక్కువగా అనుకూలతలు ఉంటాయండి. అయితే ఈ 14వ తారీఖు ముందు మాత్రం మీకు ఊహించని ఖర్చులు ఉంటాయి.
మీరు పెట్టే ఖర్చు కన్నా కూడా ఇతరుల చేతిలో ఆర్థికంగా మోసపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒక రూ. 10 సంపాదించారనుకోండి, అందులో రూ. 2 ఖర్చు పెడతారు. రూ. 4 ఎవరినో నమ్మి ఆర్థికంగా మోసపోయే అవకాశాలున్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. కేవలం ఖర్చులపైనే మీ దృష్టి పెట్టకుండా, ఎవరైనా నన్ను మోసం చెయ్యాలి అని చూస్తున్నారా అన్న దానిపైన కూడా దృష్టి పెట్టండి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు మాత్రం 2024 సంవత్సరం ముగిసేలోపు చాలామంది నిజస్వరూపం అనేది తెలుస్తుంది. అలాగే మీరు ఈ సంవత్సరంలో జాగ్రత్తగా ఉండవలసిన ఇంకొక అంశం ఏంటంటే, రహస్య పెట్టుబడులకు దూరంగా ఉండండి. ముఖ్యంగా మగవారికి ఇది బాగా వర్తిస్తుందండి. మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందైనా, ఎక్కడైనా పెట్టుబడులు పెట్టే ముందైనా, బెట్టింగులు కట్టే ముందైనా సరే అనుభవజ్ఞులైన వ్యక్తులను సంప్రదించి మాత్రమే నిర్ణయాలను తీసుకోండి. అలాగే ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు కూడా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు చెప్పి వారికి సమాచారం అందించిన తర్వాతే ఎక్కడైనా డబ్బుని పెట్టుబడి పెట్టడం కానీ, లేదా ఎవరికైనా అప్పుగా ఇవ్వటం కానీ, చేబుదులుగా ఇవ్వటం కానీ మంచిది. మీ సొంత నిర్ణయాలను తీసుకోవటం వల్లే ఈ సంవత్సరంలో నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోగలిగితే ఆర్థిక సమస్యల నుండి బయటపడగలుగుతారు. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించి 2024 సంవత్సరంలో రుణ ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో వారికి రుణాలు లభించే అవకాశాలు ఉన్నాయి. కానీ మునపటి రుణాల కారణంగా వాటిని తీర్చే క్రమంలో ఒత్తిడిని ఎక్కువగా ఎదుర్కొంటారు. అంటే గతంలో మీరు చేసిన అప్పుల విషయంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుందండి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు ఈ సంవత్సరంలో అత్యాశ కారణంగా స్టాక్ మార్కెట్లలో కానీ లేదా ఇతర పెట్టుబడుల నుండి నష్టాలు సూచిస్తున్నాయి. బంగారం పైన కనుక మీరు ఎక్కువగా పెట్టుబడి పెడితే మీకే మంచి జరుగుతుందండి. స్టాక్ మార్కెట్లు కానీ ఇతర వంటి వాటిల్లో పెట్టుబడి పెట్టడం కన్నా కూడా పుత్తడిని కొంటే కనుక ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ఎక్కువగా లాభం ఉంటుంది. రుణ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి బ్యాంకుల నుండి అయితే రుణం లభిస్తుంది. కానీ మీకు ఆర్థిక సహాయం చేస్తానని హామీ ఇచ్చిన వారు చివరి క్షణంలో వారి యొక్క వాగ్దానాన్ని ఉల్లంఘిస్తారు. అంటే అప్పటి వరకు డబ్బు అప్పుగా ఇస్తాను అని మీకు చెప్పిన వారు చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు ఆర్థికంగా ఇబ్బంది పడతారు. అయితే సెప్టెంబర్ మాసంలో మాత్రం ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు ఎవరైతే లాటరీల్లో కానీ, ఆటలలో కానీ లేదా ఇతర వంటి వాటిల్లో పెట్టుబడి పెడతారో వారికి అదృష్టం వరిస్తుంది. దానివల్ల ఆర్థికంగా గొప్ప ఉపశమనం లభిస్తుంది. జూదం కానీ లేదా ఇతర చెడు కార్యకలాపాల ద్వారా నష్టమే సూచిస్తుంది. ఆర్థికంగా నష్టంతో పాటు చెడ్డ పేరును కూడా కలిగిస్తాయి. కానీ ఈ సంవత్సరం పూర్తయ్యేలోపు మాత్రం ఈ నక్షత్రంలో జన్మించిన జాతకులు ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి గొప్ప ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. గొప్ప ఉద్యోగంలో స్థిరపడతారు. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అని ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మాత్రం మొదటిసారి ప్రయత్నిస్తున్నప్పుడు వీసా రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇంటర్వ్యూల్లో ఆన్సర్ చేసేటప్పుడు ఆచితూచి సమాధానం ఇవ్వటం మంచిది. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం అయితే మెరుగుపడుతుందండి. కానీ మీకు మాత్రం మీ సొంత ఆరోగ్యం గురించి ఎప్పుడూ కూడా మీరు పట్టించుకోనందున గుండెకు సంబంధించిన సమస్యలు కానీ లేదా ఇతర అవయవాలకు సంబంధించిన ఆకస్మిక ఆరోగ్య సమస్యలు అనేవి ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులను బాధ పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి. మీ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం గురించే కాకుండా మీ సొంత ఆరోగ్యం గురించి కూడా ఆలోచించండి. అంటే ఉద్యోగ వ్యాపారాలపైన ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారే తప్ప ఈ సంవత్సరంలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకోరు. మీ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం గురించి అయితే పట్టించుకుంటారండి. ఎలర్జీ కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. చర్మ వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు మాత్రం కేవలం డబ్బు పైన, ఉద్యోగం పైన, వ్యాపారం పైన మాత్రమే దృష్టి పెట్టకుండా ఆరోగ్యం పైన కూడా దృష్టి పెట్టండి. అది కూడా మీకు ఒక ఆస్తి అని భావించండి. అయితే ఈ సంవత్సరంలో మాత్రం దూర ప్రాంతంలో ఉన్న ఒక బంధువు గురించి చెడు వార్తను వింటారు.
ఆ సమాచారం అనేది మీకు ఎంతో బాధను కలిగిస్తుంది. ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించి చదువుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు మాత్రం విజయం సాధించేందుకు కొంచెం కష్టపడవలసి ఉంటుంది. అదృష్టం మీకు సాధారణంగా ఉంటుంది ఈ సంవత్సరంలో. విద్యార్థులకు మే మాసం నుండే అనుకూలతలు స్టార్ట్ అవుతాయండి. దానికంటే ముందు ప్రతికూల ఫలితాలు, సామాన్య ఫలితాలు ఉంటాయి. ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించి ఎవరైతే స్వదేశంలో ఉండి చదువుకుంటున్నారో, అంటే సొంత ప్రాంతంలో ఉండి చదువుకుంటున్నారో వారికి, స్వదేశంలోనే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఎక్కువగా అనుకూలిస్తుంది. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, విదేశీ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి తొలి ప్రయత్నంలో నిరాశే మిగిలే అవకాశాలు ఉన్నాయి. రెండోసారి ప్రయత్నిస్తే కానీ అనుకూల ఫలితాలు ఉండవు. ఎవరైతే వీసాలకు అప్లై చేస్తున్నారో వారికి తొలిసారి రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు పెద్దగా ఉపయోగపడవు. విదేశాల్లో ఉద్యోగం చేయాలి అనుకునే వారికి ప్రయాణ సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించి ఎవరైతే పెద్దవారు ఉన్నారో, అంటే వివాహం అయిన వారు ఉన్నారో వారు శాంతి సౌభాగ్యాల కోసం తీర్థయాత్రలను చేపడతారు. పెళ్లి కాని వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సంవత్సరంలో వివాహం నిశ్చయించబడే అవకాశాలు ఉన్నాయి. ఎవరినైతే మీ భార్యగా కానీ లేదా భర్తగా పొందాలి అని కలలు కంటున్నారో వారినే మీరు జీవిత భాగస్వామిగా పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రేమికులకు కూడా అనుకూలంగా ఉంటుందండి. మీకు నచ్చిన వారితోనే జీవితాన్ని పంచుకోవటానికి తొలి అడుగు వేస్తారు. అయితే వివాహ ఖర్చు విషయంలో మాత్రం భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఆ విషయంలో మాత్రం రాజీ పడవలసి ఉంటుంది. వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుందండి. వైవాహిక జీవితంలో మాత్రం కొన్ని మార్పులు అయితే సూచిస్తున్నాయి. ఎవరైతే ఇంతకు ముందు నుండే వైవాహిక జీవితంలో సమస్యలను ఎదుర్కొంటున్నారో వారు నిజాయితీతో కూడిన సంభాషణ ద్వారా వారికి ఉన్న సమస్యలన్నిటినీ కూడా పరిష్కరించే సూచనలు అయితే కనబడుతున్నాయి. వివాహ జీవితం ఎలా ఉన్నా తల్లిదండ్రులు కావాలి అని ఎవరైతే కోరుకుంటున్నారో, అంటే కొత్తగా వివాహం అయ్యి సంతానానికి జన్మనివ్వాలి అని ఎవరైతే కోరుకుంటున్నారో అటువంటి ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు ఈ సంవత్సరంలో ఖచ్చితంగా శుభవార్తను వినే అవకాశాలు అయితే ఉన్నాయండి. గతంలో వివాహం అయ్యి ఏదైనా కారణాల వల్ల విడిపోయి మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో, అంటే పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ఈ 2024 సంవత్సరం అనేది గొప్ప సంవత్సరం కాదండి. ఎందుకంటే మీకు నచ్చిన సంబంధంలో రాజీ పడే అవకాశాలు ఉన్నాయి. కానీ అవివాహితులకు మాత్రం మంచి జీవిత భాగస్వామి దొరుకుతారు. 2024 సంవత్సరంలో ఎవరైతే పరీక్షలకు హాజరవుతారో, యూపీఎస్సీ కానీ, గవర్నమెంట్ ఎగ్జామ్స్ కానీ, నీట్ కానీ, ఎంసెట్ కానీ, సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన పరీక్షలు కానీ, లేదా ప్రైవేట్ కానీ, గవర్నమెంట్ రంగంలోకి ప్రవేశించడానికి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తారో వారికి పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయండి. కాబట్టి ఆ పరిస్థితులను సరిగ్గా సద్వినియోగం చేసుకోండి. ఎక్కువగా భయపడవలసిన అవసరం అయితే లేదు. ఈ ఉత్తరాషాఢ నక్షత్ర జాతకుల ఫలితాలను ఒక్క ముక్కలో చెప్పాలి అంటే 2024 సంవత్సర నక్షత్ర ఫలాల ప్రకారం ఈ సంవత్సరంలో పని విషయంలో మాత్రం చాలా ఫలవంతంగా ఉంటుందండి. అంటే మీకు అనుకూల ఫలితాలు ఉంటాయి. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో లేదా ఉద్యోగ మార్పు కోసం చూస్తున్నారో, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం అనుకూల ఫలితాలు ఉంటాయండి. ఖచ్చితంగా చెప్పాలి అంటే 2024 సంవత్సరం ఏప్రిల్ 13వ తారీఖు నుండి 2024 సంవత్సరం మే 22వ తారీఖు వరకు, మళ్ళీ ఆగస్టు 16వ తారీఖు నుండి సెప్టెంబర్ 16వ తారీఖు వరకు ఈ సమయంలో మరింత పురోగతిని సాధిస్తారు. అంటే మంచి అవకాశాలు లభిస్తాయి. ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించి మీరు ఏ రంగంలో స్థిరపడ్డా, ఏ రంగంలోకి ప్రవేశించాలి అని ప్రయత్నిస్తున్నా, విద్యార్థులైనా, ఉద్యోగస్తులైనా, నిరుద్యోగులైనా ఎవరైనా సరే వారికి ఈ కాలంలో మాత్రం మంచి అవకాశాలు అనేవి లభిస్తాయండి. వారి వారి రంగాలలో మంచి ఛాన్సెస్ని పొందగలుగుతారు. అంటే మిమ్మల్ని అభివృద్ధి వైపు నడిపించే సంఘటనలు అయితే జరుగుతాయి.
ఈ మధ్య కాలంలో మాత్రం అరుదుగా లభించే అవకాశాలు అనేవి ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు లభించే అవకాశాలు ఉన్నాయి. అది ఏ రంగంలో ఉన్నవారికైనా సరే వర్తిస్తుందండి. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారు మంచి ఉద్యోగాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. ఎప్పటి నుండి అంటే 2024 సంవత్సరం ఏప్రిల్ 13వ తారీఖు నుండి మే 22వ తారీఖు వరకు, ఆగస్టు 16వ తారీఖు నుండి సెప్టెంబర్ 16వ తారీఖు వరకు ఈ సమయంలో ప్రైవేటు ఉద్యోగాలను పొందటం కానీ, ప్రభుత్వ ఉద్యోగాలను పొందటం కానీ, లేదా ప్రభుత్వ పరీక్షలు రాసి అందులో మంచి ర్యాంకులను సాధించటం కానీ జరుగుతుంది. ఈ సమయంలో ఎక్కువగా శుభవార్తలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కొత్త వ్యాపారంలోకి ఎవరైతే ప్రవేశించాలి అనుకుంటున్నారో వారికి కూడా ఈ మధ్యకాలం చాలా అనుకూలిస్తుందండి. అలాగే ఈ సంవత్సరంలో కుటుంబ అభివృద్ధికి మాత్రం మంచి అవకాశాలు ఉన్నాయండి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు వారి పర్సనల్ లైఫ్లో కన్నా కూడా, అంటే వారి సొంత ఉద్యోగం కన్నా కూడా వారికి పుత్రిక కానీ పుత్రుడు కానీ ఉన్నట్లయితే, అంటే సంతాన విషయంలో ఎక్కువగా అనుకూలంగా ఉంటుందండి. అంటే మీ సంతానం చదువుకుంటున్నా ఉద్యోగం చేస్తున్నా సరే, లేదా వారికి పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నా వారికి చాలా అనుకూలిస్తుంది. మీకంటే కూడా మీ సంతానానికి ఎక్కువగా అనుకూలతలు ఉంటాయి. మీ జీవిత భాగస్వామితో మంచి సంబంధాన్ని కొనసాగిస్తారు. 2024 సంవత్సరం మే తర్వాత మాత్రం మీ జీవితంలో మంచి మలుపులు చూస్తారు. అంటే మంచి జరిగే సూచనలు అనేవి మే మాసం తర్వాత నుండి స్టార్ట్ అవుతాయి. ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో 4 పాదాలు ఉన్నాయి కదా, ఒక్కొక్క పాదంలో జన్మించిన వారికి ఏ విషయాలు అనుకూలిస్తాయో క్లియర్గా వివరిస్తాను. ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో ఎవరైతే జన్మించారో, అంటే ధనస్సు రాశి ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మాత్రం వారి జీవిత భాగస్వామి యొక్క కోరికనైతే నెరవేర్చగలుగుతారండి. అంటే మీ భర్తకు కానీ భార్యకు కానీ ఏమైనా కోరికలు ఉన్నట్లయితే దానిని ఈ సంవత్సరంలో మీరు నెరవేర్చగలిగే అవకాశాలు ఉన్నాయి. మీ వైవాహిక జీవితం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల జీవితంలో కూడా కొత్త పరిణామాలతో సంతోషంగా ఉంటారు. ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదం అంటే మకర రాశిలో జన్మించిన వారు మాత్రం ఈ సంవత్సరంలో ఆత్మ పరిశీలన చేసుకుంటారు. అంటే సుఖం దుఃఖం ఈ రెండిటిని సమానంగా ఎదుర్కొనే వైఖరిని అలవాటు చేసుకుంటారు. ఊహించని ఖర్చుల కారణంగా రుణాలైతే తీసుకోవాల్సి వస్తుందండి 2వ పాదంలో జన్మించిన వారు. అయితే ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదంలో జన్మించి బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో వారికి మాత్రం బాగా కలిసి వస్తుందండి. ఉత్తరాషాఢ నక్షత్రం 3వ పాదంలో ఎవరైతే జన్మించారో వారు కొన్ని సందర్భాలలో మాత్రమే, ముఖ్యంగా మార్చ్ మాసంలో తమ వైఫల్యాలకు వారి దురదృష్టమే కారణమని, తమ విధియే కారణమని, అలాగే వాస్తుపై కూడా నిందలు వేస్తారు. అంటే తాము చేసిన పనులకు తమ దురదృష్టాన్ని వాస్తుపైన నిందలు వేస్తారు. కఠినమైన పరిస్థితుల నుండి అయితే బయటపడగలుగుతారండి. ఈ 3వ పాదంలో జన్మించిన వారికి 2024 సంవత్సరం మొదట్లో కాస్త కష్టంగా అనిపించినప్పటికీ కూడా మే మాసం తర్వాత నుండి అనుకూలమైనటువంటి కాలం నడుస్తుంది. పదోన్నతులు పొందటం కానీ, పదవి లభించటం కానీ, చాలా కాలంగా ఉద్యోగ కళ అనేది ఈ సంవత్సరంలో సాకారం అవుతుంది. ఉత్తరాషాఢ నక్షత్రం 4వ పాదంలో ఎవరైతే జన్మించారో వారు కొన్ని ఆస్తులకు సంబంధించిన వివాదాలనైతే ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయండి. మీ బంధువర్గంలో ఉన్న మనుషుల యొక్క నిజస్వరూపాన్ని ఈ సంవత్సరంలో మీరు పూర్తిగా తెలుసుకోగలుగుతారు. మీ కళ్ళకు కట్టినట్లుగా కనపడుతుంది. ఈ పాదంలో జన్మించిన వారికి ఉద్యోగం లభించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయండి. అంటే మిగిలిన 3 పాదాల వారితో కంపేర్ చేసుకున్నట్లయితే 4వ పాదంలో జన్మించిన వారికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.